హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ముందుగానే నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను ఇంట్లో సమ్మక్క సారక్క తల్లినైతే పూజ చేసుకున్నానని తెలుసు. సో ఆ రోజు నేను ఏమేమి చేశాను, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఈ వీడియోలో. అండ్ ఇంకా నాకు ఇంట్లో శారీస్ స్టాక్ చాలానే ఉంది సేల్కి. సో అందులో నుంచి అయితే కొత్త శారీ అమ్మవారికి అయితే పెడదాము పూజలో అని అనుకున్నాను. సో అందుకే ఇంకా శారీ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా సపరేట్గా అమ్మవారి కోసం పీట తీసుకొని వచ్చిండే. ఇన్ని డేస్ ఫోటో సపరేట్గా వాల్కి ఉండే. సో కిచెన్లో పెట్టుకుంటే చాలా మంచిది అని మా మమ్మీ ఎప్పటి నుంచో చెప్తుంది. సో ఇంకా ఇప్పటి నుంచి అయితే కిచెన్లో పెట్టుకుందామని అయితే ఇలా పీటనైతే అరేంజ్ చేస్తున్నాను. నాకు నా చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ మేము జాతరకి వెళ్తాము. ఎవ్రీ 2 yearsకి ఒకసారి జాతర వస్తుంది, కానీ మేము ఎవ్రీ ఇయర్ అండ్ నార్మల్గా కూడా ఇయర్లో కూడా వెళ్తూ ఉంటుండే. అండ్ మా రిలేటివ్స్ కూడా చాలామంది అక్కడ ఉన్నారు. అందుకే 2024 జాతర టైంలో అయితే ఇంకా కోయిన్సిడెన్స్ ఏంటంటే, నేను ఈరోజు పూజ చేసుకున్నది Jan 38కి. నేను ఎగ్జాక్ట్గా మళ్ళీ Jan 30, 2024లోనే నేను ఇండియా నుంచి యూఎస్కి వచ్చిండే. అది కోయిన్సిడెన్స్. ఫ్రైడే నైట్ అయితే పూజ చేసుకుంటున్నాను. యాక్చువల్గా వీకెండ్ వచ్చింది కదా, సాటర్డే చేసుకుందాం అని అనుకున్నాను. కానీ మమ్మీ వాళ్ళందరూ ఏమన్నారంటే, గద్దెలపైన అమ్మవారు ఉన్నప్పుడు చేసుకుంటావా, నీ హాలిడే చూసుకొని చేసుకుంటావా అని తిట్టారు. సరే అని ఇంకా ఫ్రైడే నైట్ అయితే పూజ చేసుకుంటున్నాను. ఇంకా ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసి ఉండే. ఇంకా ఇంట్లో పూజ చేసుకొని అయితే మా కమ్యూనిటీలోనే కింద లాంజ్ లాగా ఉంటుంది అన్నమాట. పార్టీస్ ఏవైనా ఉంటే అక్కడ చేసుకోవచ్చు. అలా అని ఇంకా ముందుగానే పర్మిషన్ తీసుకొని ఈ లాంజ్లో అయితే ఇంకా డిన్నర్ అరేంజ్మెంట్స్ చేసాము. సో ఇంకా కొద్దిసేపు అలా పార్టీలా చేసుకొని డిన్నర్ కూడా ఇక్కడనే కంప్లీట్ చేసాము. బగారా, సాంబార్, చికెన్ కర్రీ అండ్ గారెలు ఇవన్నీ చేసామన్నమాట. నాకు హెల్ప్గా వినయ్ కూడా ఉండే. సో వినయ్ సాంబార్ అవి చేశాడన్నమాట. ఎందుకంటే నేను ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ 6 అయ్యింది. ఇంకా ఫాస్ట్గా 9 లోపు ఇవన్నీ కంప్లీట్ చేసి పూజ చేసుకున్నాను అన్నమాట. అందుకే. అండ్ సాంబార్ అయితే వినయ్ చేశాడు. క్రెడిట్ కాస్ట్ వినయ్ ఓన్లీ. అండ్ న్యూ అపార్ట్మెంట్స్ అని చెప్పా కదా, ఇక్కడ గేమ్స్ అవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ కూర్చొని నార్మల్గా కూడా వీకెండ్స్లో వచ్చి అయితే ఇక్కడ ఫుల్ చిల్ అవ్వచ్చు. చాలా బాగుంది లాంజ్ అయితే. తాగేసి తినేసి పెరుగు అమ్మవారి పూజ చాలా బాగా జరిగింది. నాకైతే ఆ రోజు ఎంతో నిండుగా అనిపించిందో మా ఇల్లు మాత్రం. ఎప్పుడైనా ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ ఇలా అమ్మవారిని నిలుపుకున్నప్పుడు మాత్రం ఎంత బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇంకా నేను పూజ చేసుకునేటప్పుడు మమ్మీని కాల్లో ఉంచి ఏది ఎలా చేయాలి అనేది ప్రతిదీ కనుక్కొని మరి చేసుకున్నాను అన్నమాట.